భారతదేశంలో మన ఈ మధ్య సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. మరి నిన్న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగింది, మొన్న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది. మరి అక్కడ ఎన్డీఏనే, ఇక్కడ కూడా ఎన్డీఏనే. కానీ మరి మన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్ని ఎన్నుకుంటుంటే మరి ఇక్కడ మద్దతు ఇవ్వకుండా మరి ఎన్డీఏలో బీజేపీ తరపున అక్కడ స్పీకర్ ఎన్నిక జరుగుతుంటే అక్కడ మద్దతు ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు? ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి ఇలా డబుల్ గేమ్ ఆడుతున్నారు? ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఎన్నికలు అయిపోయాక మరి ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు మరి ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు, కానీ కొంచెం డిఫరెంట్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బిహేవ్ చేస్తున్నారు. ఇది డిఫరెంట్ అనుకోవాలా, లేదు అంటే దీని వెనక ఏదన్నా మైండ్ గేమ్ ఉంది అనుకోవాలా అని కూడా అర్థం కావట్లేదు. ఎందుకు అంటే మొన్న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంటే ఎన్నికకు హాజరు కాకుండా పులివెందులు వెళ్ళారు. ఇక్కడ ఎన్డీఏలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి ఎన్నిక జరుగుతుంటే అక్కడ మాత్రం వాళ్ళు అడగకుండానే నేను మద్దతు ఇస్తాను మీకు అని చెప్పి లెటర్ రాశారు. సో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటంటారు? ఏం చెప్తారు? అంటే ఓం బిర్లా అంటే స్వీట్, అయ్యన్ అంటే చేదు. ఇప్పుడు ఏంటి, ఆయన నచ్చాడు, ఈయన నచ్చలేదా? అట్లా ఇప్పుడు డబుల్ స్టాండర్డ్స్ అంటే ఇప్పుడు ఇంత పతనమయ్యారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినా జగన్మోహన్ రెడ్డి ఆయన వైఖరి మారలేదు. ఒక విధానం అంటూ లేదు, ఒక స్పష్టత అంటూ లేకుండా ఆయన చేస్తున్న రాజకీయం ఎలా నగుబాటు పాలవుతుంది. తను కాదు, తనను నమ్ముకున్న పార్టీని, కార్యకర్తల్ని, నాయకుల్ని ముంచేస్తున్నాడు ఈ విధమైనటువంటి పోకడల ద్వారా. మీరు చెప్పింది అక్కడ ఇప్పుడు లోక్సభలో ఎన్డీఏ క్యాండిడేట్ ఓం బిర్లా, ఆయనకేమో మరి లేఖ రాసేసాడు, అడగకుండానే మద్దతు ఇచ్చాడు. అక్కడ ఉన్నది నలుగురు లోక్సభ సభ్యులు ఎగిరెగిరి మరి అక్కడ దంచారు, ఓట్లేశారు. సరే, ఆయన గెలిపించారు. ఎవరు? ఓం బిర్లా. ఇక్కడేంటి, ఇక్కడ అసెంబ్లీలో మరి ఈయన ఎన్డీఏ క్యాండిడేటే. ఎవరు? అయ్యన్న పాత్రుడు. ఇక్కడ అయ్యన్న పాత్రుడికి మరి వీళ్ళకి చేతులు రాలేదా? ఇప్పుడు ఆయనకు మద్దతు పలకటానికి వీళ్ళకి నోళ్ళు రాలేదా? మనం చూసాం. ఏంటి అసలు ఆ మొదటి రోజు సభకి వెళ్ళి ప్రమాణ స్వీకారం ఏదో మమ అనిపించి ఆ రెండో రోజు ఎగ్గొట్టేశాడు. ఆ ఉన్నది కూడా సభలో కొన్ని నిమిషాలే ఉండేసి ఇంటికి వెళ్ళిపోయాడు తాడేపల్లి ప్యాలెస్కి. తన సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా అతను లేడు జగన్మోహన్ రెడ్డి. రెండో రోజు అసలు తన ఎగ్గొట్టడమే కాదు, తన ఎమ్మెల్యేలను కూడా వెళ్ళొద్దన్నాడు. అలాంటి పరిస్థితుల్లోనే కదా ఇప్పుడు అయ్యన్న పాత్రుడు, అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ సత్యకుమార్ వాళ్ళు తీసుకెళ్ళి ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేశాడు, ఒక లేఖ ఒకటి రాశాడు. ఏమని? అయ్యన్న పాత్రుడికి లేఖ రాశాడు. తను మరి ప్రతిపక్ష నాయకుడిగా తనకి గౌరవం, గుర్తింపు ఇవ్వాలంటూ ఆయన బెంగళూరు నుంచి రాసిన లేఖ అది మరొక జోక్గా మారింది. జగన్మోహన్ రెడ్డి ఎలా పతనం అవుతున్నాడు అనేది ఇక్కడే మనకి కనపడుతుంది. అతను ఏది చేసినా కూడా నవ్వుల పాలైపోతున్నాడు. ఇప్పుడు ఆ లేఖ మరీ నవ్వుల పాలైందనమాట. అందులో రాసినవన్నీ పచ్చాబద్దాలు. 84లో అక్కడ ఉపేంద్ర లోక్సభలో అపోజిషన్ లీడర్ అంటాడు. అసలు ఆయన లోక్సభ సభ్యుడే కాదు. ఎవరు? ఉపేంద్ర. ఆయన రాజ్యసభ సభ్యుడు. 84లో తెలుగుదేశం పార్టీ 30 మంది ఎంపీలతో అప్పుడున్నది ఎవరు? మాధవరెడ్డి. సి మాధవరెడ్డి అని ఆదిలాబాద్ ఎంపీ అన్నమాట. ఆయనకు అసలు అపోజిషన్ లీడర్ కాదు. ఆయన ఏంటి? తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్. అంటే జగన్మోహన్ రెడ్డి నిన్న రాసిన లెటర్ ద్వారా జీరో నాలెడ్జ్ అని బయటపడింది. ఏంటి అసలు ఆయనకి అపోజిషన్ పార్టీ అంటే ఏంటో, అపోజిషన్ గ్రూప్ అంటే ఏంటో తెలియదు. అండ్ ఇంకొక మాట కూడా అన్నారు, చట్టంలో ఎక్కడైనా ఉందా 10 అంటే ఎమ్మెల్యే సీట్లలో 10% రాకపోతే ప్రతిపక్ష హోదా దక్కదు అని చట్టంలో ఏమైనా ఉందా అని కూడా ఒక మాట అన్నారు. అంటే చట్టాన్ని బాగా గౌరవిస్తాడా? ఏ చట్టం? జగన్మోహన్ రెడ్డి కొత్త చట్టాలు ఏమన్నా ఆయన రాస్తున్నాడా? చట్టంలో ఎక్కడన్నా ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నాడంటే ఇప్పుడు ఆ మాట మరి ఆ రోజు మాధవరెడ్డి అనలేదే. ఆదిలాబాద్ ఎంపీ ఏది 30 మంది ఎంపీలతో గెలిచినటువంటి ఎన్టీ రామారావు అనలేదే.
ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నారు ఈయన ప్రధాని మోడీ. 10 ఏళ్ళు మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకసారేమో ఏదో 44 సీట్లతో ఉంది 2014. మొన్న 2019లో 52 సీట్లతో ఉంది. రెండు కూడా 10% బిలోయే. 542 లోక్సభ సీట్లు కదా, 54 రావాలా, కానీ ఎన్ని వచ్చాయి మొన్న? 52 వచ్చాయి. మరి లేదు, వాళ్ళకి అపోజిషన్ లీడర్ ప్రతిపత్తి ఇవ్వలేదు మోడీ. ఇప్పుడు నీకు 10% అని అంటే చెప్తున్నాను అన్నమాట. 10% రాకపోవటం వల్లే రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ కాలేకపోయాడు. ఒకసారి 44, ఒకసారి 52 ఉండేసరికి మొన్నెవరు అతను అధీర్ రంజన్ చౌదరి, అతను లోక్సభలో వాళ్ళ పక్ష నాయకుడు, అంటే ఫ్లోర్ లీడర్. ఇప్పుడు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి 11 మంది శాసనసభ్యులతో వైఎస్ఆర్ శాసనసభాపక్ష నేతగా ఉండొచ్చు, ఫ్లోర్ లీడర్. ఇతనేంటి అసలు ఫ్లోర్ లీడర్కి అపోజిషన్ లీడర్కి తేడా తెలియటల్లా. ఈయన కావాల్సింది క్యాబినెట్ ర్యాంకు. ఇప్పుడు నాకు క్యాబినెట్ ర్యాంక్ లేదంటాడు. ఇప్పుడు ఈయనే మాట్లాడాడు కదా లాస్ట్ అసెంబ్లీలో, ఏమని 22 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు నేను కనుక ఒక 5-6 లాగేస్తే నీకు అసలు ఆ అపోజిషన్ లీడర్ స్టేటస్ కూడా నీకు ఉండదు, నా దయాదాక్షిణ్యాల మీద నిన్ను ఉంచుతున్నాను అని ఏదో గుడ్లురుముతూ మాట్లాడి ఆ రోజు చంద్రబాబు మీద 4 లాగేశాడు. నేను మిమ్మల్ని నేను తీయటలేదని చెప్పిన పెద్ద మనిషి 5-6 లాగలేకపోయినా ఎంతమందిని లాగేశాడు? 4 లేచిపోయేశాడు కదా. కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీని తన పార్టీలో చేర్చేసుకున్నాడు కదా. ఇప్పుడు ఏంటి తను అనేది 11 మంది ఎమ్మెల్యేలతో నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఎలా అడుగుతావు? వాళ్ళు అదే కదా చెప్తోంది, నీకు కోరం లేదు అసెంబ్లీలో. నీ 11 మందితో కూర్చుంటే అది అసెంబ్లీ కాదు, నీకు కోరం అన్నా ఉండాలి, లేకపోతే 10% అదే అన్నది ఆ కౌల్ అండ్ షక్దర్ పుస్తకంలో. ఇప్పుడు పయ్యావుల కేసు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే అంది, నువ్వు కేవలం ఇసుక అకౌంట్స్ పుస్తకాలు కాదయ్యా, కొద్దిగా మా రూల్స్ బుక్ కూడా చూడు, కౌల్ అండ్ షక్దర్ పుస్తకం కూడా అప్పుడప్పుడు చదువు. సరే నీకు చదవటానికి ఓపిక లేకపోతే నీ పక్కన సలహాదారులతో చదివించుకో, ఆ సలహాదారులే నిన్ను ముంచేశారనుకో, కొత్త సలహాదారులు మంచి వాళ్ళని పెట్టుకో అని వాళ్ళ పయ్యావుల కేసు సలహా మనం చూసాం. ఇప్పుడు పీజేఆర్ అంటాడు, పి జనార్దన్ రెడ్డి. ఎక్కడ 94 అసెంబ్లీలో తెలుగుదేశం ఎన్టీ రామారావు నేతృత్వంలో ఆ కూటమి 253 సీట్లు కొట్టేశారు. 26 సీట్లే వచ్చాయి వీళ్ళకి, ఎవరికి? కాంగ్రెస్కి. అప్పుడు 294 స్ట్రెంగ్త్, 29 రావాలా 10% ప్రకారం. ఆయనకు వచ్చింది ఎంత? 26. అప్పుడు ఆ పి జనార్దన్ రెడ్డికి కూడా లేదు. పి జనార్దన్ రెడ్డి ఆ రోజు సభలో మాట్లాడుతూ ఎంత గౌరవంగా మాట్లాడాడు, ఎంత హుందాగా మాట్లాడాడు. ఆ రోజు స్పీకర్ యనమల రామకృష్ణుడు. ఇప్పుడు ఇవాళ అయ్యన్న పాత్రుడు ఎట్లాగో అప్పుడు యనమల రామకృష్ణుడు. బీసీఏ, ఈయన బీసీఏ, ఆయన బీసీఏ, కానీ గౌరవంగా పి జనార్దన్ రెడ్డి యనమల రామకృష్ణుడిని అటు ఎన్టీ రామారావు కలిసి స్పీకర్ వేదిక మీదకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి చక్కగా అభినందించి దిగొచ్చి స్పీకర్ గురించి 4 మంచి మాటలు మాట్లాడారు. జనార్దన్ రెడ్డి ఆ రోజు మాట్లాడుతూ ఏం మాట్లాడాడు? పీజేఆర్ ఇప్పుడు మాకు 26 సీట్లు ఇచ్చారు, సంతోషం. మేము ఈ ప్రతిపక్ష నాయకుడు హోదా మీరు ఇస్తే నేను తీసుకోను, మిమ్మల్ని కోరి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదా మిమ్మల్ని కోరి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ హోదా మీరిచ్చేది కాదు, ప్రజలిచ్చే హోదా నాకు కావాలా. ప్రజలిచ్చే హోదా నేను తీసుకుంటాను కానీ నువ్వు ఇచ్చే హోదా నేను తీసుకోనని షంషేర్గా చెప్పాడు. అది హుందాతనం. అది కదా ఏది స్పీకర్ని తీసుకువెళ్ళటం, చైర్లో కూర్చోబెట్టడం. ఇప్పుడు నువ్వు నిన్న ఆ పని చేసావా? నిన్న నువ్వు సభకు వచ్చావా? అయ్యన్న పాత్రుడు ఎన్నిక జరుగుతూ ఉంటే నువ్వు బాయ్కాట్ చేశావు. అయ్యన్న పాత్రుడు బాధ్యతలు తీసుకుంటుంటే నువ్వు వదిలి, నువ్వు కూడా ఒక పక్క చంద్రబాబు, ఓ పక్క నువ్వు, మధ్యలో పవన్ కళ్యాణ్, సత్యకుమారు కలిసి వెళ్ళి చైర్లో కూర్చోబెడితే ఇప్పుడు ఈ లేఖ రాసావంటే అర్థం. నిన్ను తీసుకెళ్ళి నేనే కూర్చోబెట్టాను కదయ్యా, కొంచెం నాకు కూడా గుర్తింపు ఇవ్వు అని అడిగితే అది స్పీకర్ యొక్క డిస్క్రిమినేషన్. ఇస్తే ఇచ్చేవాడా? ఇప్పుడు నీకు 11 సీట్లతో నీ బలం ఎంత?
8.2% ఇప్పుడు బలం ఉన్నటువంటి పీజేఆర్ఏ అడగలేదు. 294లో 26 అంటే నీకు దగ్గర దగ్గర నీకు 8.2%. ఇప్పుడు ఇవాళ 11 మంది ఎంత 175లో, నీకన్నా 2% ఎక్కువ బలం ఉన్నటువంటి పీజేఆర్ అసలు నాకు వద్దుపో అంటే, నాకు ప్రజలు ఇచ్చే హోదా కావాలంటే నువ్వు కూడా పీజేఆర్ లాగా నిన్న మాట్లాడి ఉంటే, ఆ రోజు పీజేఆర్ ఏమన్నాడు జనార్దన్ రెడ్డి, మీరు గనక 253 సీట్లు ఉన్నాయని విర్రవీగితే మీకు మాకు వచ్చిన 26 కోట్లు రావుపో అన్నాడు. నువ్వు కూడా నిన్న సభకి వెళ్ళి అయ్యన్నను అభినందించి చంద్రబాబు గనక నువ్వు అలా గనక వార్నింగ్ ఇచ్చుంటే, మీరు గనక నాలాగా విర్రవీగితే మీకు ఈ 163 169 ఏమో వచ్చిన ఆ సీట్లు కాదు, నాకు వచ్చిన 11 సీట్లు కూడా నీకు రావని కనుక నువ్వు అంటే, నీలో ఒక హుందాతనం, ఒక ధీమా, ఒక ఇది ప్రజలకు మంచి సందేశం వెళ్ళలేదు. అది లేకపోగా ఇప్పుడు ఈ దేహి అనడమా, లేకపోతే దీన్ని బెదిరించటమా, గుర్తింపు ఇస్తేనే నేను వస్తాను అనటమా, ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి? అండ్ ఇంకా సభలో మర్యాద గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ రాశారు, ఆయనకి సరైన మర్యాద ఇవ్వలేదు. అసలు అసెంబ్లీ అంటేనే దేవాలయం అంటారు. అక్కడ అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు గారిని ఎంతగా అవమానించారో మనందరం చూసాము. ఇప్పుడు కూడా ఆ రాసే లేఖలో స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన్నే బ్లేమ్ చేస్తూ ఆయనకే లేఖ రాశారు. అంటే అదే కదా, చింత చచ్చినా పులుపు చావలేదు అనేది అదే అనమాట. నిన్ను 11 సీట్లకు పరిమితం చేసినా నువ్వు ఇంకా 151 పొరలు వేడలేదు. నీ కళ్ళకు కప్పిన ఆ 151 పొరల్ని ముందు తొలగించండి. నీకు ఇప్పుడు 11 పొరలే ఉంది, ఆ 11 పొరలు కూడా పోతాయి. ఏది ఇప్పుడు మీరు మామూలు కళ్ళతో చూడటం నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఢిల్లీలోనేమో అక్కడ ఓం బిర్లాకి మద్దతు ఇచ్చావు మోడీ అంటే భయంతోనా, మళ్ళా వాళ్ళు కనుక ఉగ్ర స్వరూపులైతే నువ్వు సిబిఐ ఈడీ కేసుల్లో జైలుకి వెళ్ళాల్సి వస్తుందని అక్కడ ఓం బిర్లాకి మద్దతు ఇస్తావా? ఇక్కడ చంద్రబాబు అంటే భయం లేదు కాబట్టి ఇక్కడ నువ్వు అయ్యన్న పాత్రుడికి నువ్వు గౌరవం ఇవ్వు, పద్ధతి పాడు పాటించవు. ప్రజలు చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.